బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మిడిల్ ఈస్ట్ వార్ పై ఖతర్ సంచలనమైన ప్రకటన చేసింది. ఇటు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది ఖతర్. ఇటు ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుంది, అలాగే లెబనాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఉంటాయి అంటూ ఇటు ఖతర్ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు లెబనాన్కు అండగా ఉంటామంటూ ప్రకటించింది. అలాగే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పైకి హెజబుల్లా దాడులు నిర్వహించింది గతంలో. ఇటు హెజ్బుల్లాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. సో మొత్తం మీద దానికి సంబంధించిన గతంలో జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అలాగే ఇటు ఖతర్కి సంబంధించిన ఆఫీషియల్ స్టేట్మెంట్, ఖతర్ మినిస్ట్రీ నుంచి వచ్చిన ఒక స్టేట్మెంట్, ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఖతర్ స్ట్రాంగ్లీ కండెమ్స్ ఇజ్రాయలీ అటాక్స్ ఆన్ లెబనాన్. సో లెబనాన్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ 10% లెబనాన్ భూభాగాన్ని ఖాళీ చేయాలంటూ 8 లక్షల మందికి అక్కడ ఇటు ఇజ్రాయెల్ అయితే హెచ్చరికలు జారీ చేసింది. గతంలో ఇటు లెబనాన్కి సంబంధించిన బైరూత్ అనే ఒక నగరాన్ని ఇజ్రాయెల్ అటాక్స్లో ఎలా కూల్చేసిందో ఆ విజువల్స్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఈ బైరూట్ అనే ఈ నగరాన్ని పేల్చేసింది. అలాగే దాదాపు 8 లక్షల మందిని లెబనాన్లో 10వ వంతు భూభాగాన్ని ఖాళీ చేయాలంటూ చెప్పుకొచ్చింది. సో ఈ లెబనాన్కి ఇరాన్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇప్పుడు ఖతర్ తన స్టేట్మెంట్ని ఒక్కసారి ఎలా మార్చింది? గతంలో సైలెంట్గా మాట్లాడిన ఖతర్, సైలెంట్గా మీడియేషన్స్ చేసిన ఖతర్ ఇప్పుడు పబ్లిక్గానే స్టేట్మెంట్ ఇస్తుంది. లెబనాన్ని టచ్ చేస్తే బాగుండదంటూ ఇజ్రాయెల్కి సంబంధించిన మిసైల్ స్ట్రైక్స్ని ఆపేయాలంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఒక్కసారిగా జియోపొలిటికల్ సిట్యువేషన్ అనేది ఒక్కసారిగా ఆ జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ మారిపోయింది. ఇటు హెజబుల్లా అంటే ఎవరు? హెజబుల్లా యాక్సియోమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇరాన్ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆ ఇస్లామిక్ రెవల్యూషన్కి సంబంధించిన కొంతమంది గార్డ్స్ ఇప్పుడు ఐఆర్జీసీ, ఇరాన్లో ఉన్న ఐఆర్జీసీనే 1979లో లెబనాన్కి పంపించింది. అక్కడ ఉన్న పరిస్థితులని స్టేబుల్ చేసి అక్కడ ఉన్న ల్యాండ్ వార్లార్డ్స్ని వీరందరినీ ఒక్కటిగా చేసి లెబనాన్లో కూడా ఇస్లాంకి సంబంధించిన అదే తరహాలో అక్కడ ఒక సామ్రాజ్యాన్ని, అక్కడ ఒక గవర్నమెంట్ని నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఇరాన్ పంపించిన హెజ్బుల్లా అంటే దాని అర్థం కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. గాడ్స్ పార్టీ ఆఫ్ గాడ్. సో బేసికలీ హెజ్బుల్లా అనేది పార్టీ ఆఫ్ గాడ్ అంటూ దానికి ఒక పేరుని కూడా ఇటు మొత్తానికైతే ఇటు ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనే పెట్టింది. సో అలాంటి హెజ్బుల్లాకి ఇరాన్ ఇటు వెపన్స్ ఎట్ ద సేమ్ టైం ఇటు డబ్బుని కావచ్చు అన్నిటినీ ఇరానే సప్లై చేస్తుంది. ఇప్పుడు లెబనీస్ గవర్నమెంట్లో మనం చూస్తే ఎక్కువ శాతం లెబనీస్ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులందరూ మెజారిటీ హెజ్బుల్లాకు సంబంధించిన వ్యక్తులే. ఆ హెజ్బుల్లానే ఇటు ఇజ్రాయెల్ పైన గతంలో స్ట్రైక్స్ చేసింది. ఇరాన్ మీద అటాక్ జరిగినప్పుడు ఇటు లెబనాన్ నుంచి హెజ్బుల్లానే స్ట్రైక్స్ చేసింది. అలాంటి హెజ్బుల్లాని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న స్ట్రైక్స్ని ఖతర్ ఖండిస్తుంది చాలా క్లియర్గా. హ్యుమానిటేరియన్ క్యాటాస్ట్రోఫ్ అంటూ చెప్పుకొస్తుంది. దాదాపు 8 లక్షల మంది లెబనీస్ టెరిటరీ నుంచి వైదొలగాలంటూ ఇవాక్యుయేషన్ ఆర్డర్స్ని ఇజ్రాయెల్ జారీ చేసింది. అలాగే ఒకసారి చూస్తే కనుక ఈ స్ట్రైక్స్ ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులు, లెబనాన్ మీద చేస్తున్న ఈ దాడులు ఎక్కువ శాతం హైలీ డెన్స్లీ పాపులేటెడ్ సివిలియన్ ఏరియాస్ పైన, అంటే సాధారణ ప్రజలు ఉంటున్న ఏరియాల మీదనే ఇటు ఇజ్రాయెల్ స్ట్రైక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల కొన్ని వేలాది మంది దీంట్లో చనిపోయారు. ఇప్పటిదాకా ఇటు లెబనాన్లో దాదాపు 1000కి పైగా వ్యక్తులు అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. అలాగే ఫ్యామిలీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి క్షతగాత్రులందరూ బతికున్న వారందరూ కూడా ఇటు సముద్ర తీరానికి చేరుకొని అక్కడ టెంట్స్ వేసుకొని మరి వాళ్ళు బతుకుతున్నారు. సివిలియన్ క్యాజువాలిటీస్ అన్నీ అక్కడ నెలకొని ఉన్నాయి ఇప్పుడు అంటూ. అలాగే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్, అది ఇంటరిమ్ ఫోర్స్, అలాగే దాన్ని బ్లూ లైన్ అంటారు. ఆ బ్లూ లైన్ని టచ్ చేయకూడదంటూ గతంలో ఒక ఒప్పందం జరిగింది. అంటే లెబనాన్లో స్ట్రైక్స్ చేయకూడదంటూ ఒక ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ ఒప్పందాన్ని
ఆ ఒప్పందాన్ని తుంగలోకి తొక్కి ఆ ఒప్పందాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు దాడులు చేస్తుందంటూ మొత్తానికైతే ఖతర్ ఒఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ షిఫ్ట్ అవ్వడం అనుకోవచ్చు. ఇటు గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేస్తూ వచ్చాయి. గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఎయిర్ బేసెస్ని కావచ్చు, అలాగే అక్కడ ఉన్న పోర్ట్స్ని కానీ అమెరికా ఇజ్రాయెల్ వాడుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఖతర్ మాత్రం ఇజ్రాయెల్ చేస్తున్న ఈ పనిని, ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని ఆపాలి అంటూ వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఒకవేళ ఆపకపోతే దానికి రిపర్కేషన్స్ అంటే తీవ్ర పరిణామాలు కూడా ఉండబోతున్నాయి అంటూ ఇటు ఖతర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ట్విస్ట్, బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఇటు ఇరాన్కి ఇండైరెక్ట్గా ఇటు ఖతర్ సపోర్ట్ చేస్తుందా, అలాంటి స్టేట్మెంట్ అయినా ఇది. బికాస్ లెబనాన్లో ఉన్నది హెజ్బుల్లానే, హెజ్బుల్లాని సపోర్ట్ చేసేది ఇరాన్. హెజ్బుల్లా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, ఇరాన్ హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తుంది. అలాంటి ఇరాన్కి సంబంధించిన ఆ లెబనీస్ గవర్నమెంట్ని, ఆ లెబనీస్ టెరిటరీని కాపాడే ప్రయత్నం ఖతర్ చేస్తుంది. సో మొత్తం మీద ఖతర్ చేసిన ఈ స్టేట్మెంట్తోని ఇజ్రాయెల్ అమెరికా వీళ్ళ పట్టు గల్ఫ్ నేషన్స్ పైన తగ్గిపోయింది అనుకోవాలా? యుద్ధంలో ఓడిపోబోతున్నారు ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ అన్నట్టు. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని దాన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇటు ట్రంప్ పైన చాలా ప్రెషర్ వచ్చింది. అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నాడు ట్రంప్ అని 64% అమెరికన్లు వాళ్ళకే క్లారిటీ లేదని చెప్తున్నారు. అమెరికాలో ఇటు ట్రంప్కి క్లారిటీ లేదు అంటూ 64% అమెరికన్స్ చెప్పుకొస్తున్నారు. రానున్న కొన్ని రోజుల్లో ఇటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్న సమయంలో మొత్తానికైతే ఇటు ట్రంప్కి సంబంధించిన అడ్వైజర్స్ కూడా ఏదో ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ, డీసెంట్ ఎగ్జిట్ స్ట్రాటజీ పెట్టుకొని బయటకు వచ్చేయాలంటూ, అంటే యుద్ధం ఓడిపోయామని ఒప్పుకోకుండా ఏదో ఒక కారణం చెప్పి యుద్ధాన్ని ఆపేయడమే ఇటు అడ్వైస్ చేస్తున్నారు ట్రంప్తో ఉన్న అడ్వైజర్స్. ట్రంప్ కూడా ఈ మధ్యకాలంలో నిన్న మొన్న మనం చూస్తే కనుక స్టేట్మెంట్స్, ఇటు తనతో పాటు ఉన్న తన అడ్వైజర్స్, ఇటు విట్కాఫ్ కానీ తన అల్లుడు కానీ, వీళ్ళు మిస్గైడ్ చేశారు నన్ను, ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్ విషయంలో మిస్గైడ్ చేశారు, ఇరాన్లో ఏవి టార్గెట్ చేయాలి వద్దు అన్న దానిపై ఇటు నెతన్యాహు కూడా మాట వినట్లేదు అంటూ ఇటు ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు ట్రంప్ ఒమాన్కి కాల్ చేసి మీడియేషన్కి సపోర్ట్ చేయమని ఒమాన్ ప్రభుత్వాన్ని కూడా కోరినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఖతర్ పబ్లిక్గానే ఇటు ఓపెన్గా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తుంది. సో ఒక రకంగా గల్ఫ్ నేషన్స్ అమెరికాని ఇజ్రాయెల్ని కాదనుకుంటున్నాయా, వద్దనుకుంటున్నాయా? ఇటు ఇరాన్ పెట్టిన కండిషన్స్, 3 కండిషన్స్ మనం మాట్లాడుకుంటే, ఇప్పటిదాకా యుద్ధంలో జరిగిన నష్టాన్ని పూడ్చాలి, దానికి సంబంధించి డబ్బులను చెల్లించాలని ఇటు ట్రంప్ని అలాగే నెతన్యాహుని అడుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు ఇరాన్కి సంబంధించి ఒకసారి చూస్తే కనుక ఇటు ఇరాన్ సోవర్నిటీని అంగీకరించాలి, అంటే యురేనియం రిజర్వ్స్, యురేనియం ప్యూరిఫికేషన్ని అడ్డుకోకూడదు అంటూ ఒక కండిషన్. అలాగే ఎట్ ద సేమ్ టైం ఈ గల్ఫ్ దేశాల్లో అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్, నావీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలి అనేవి కండిషన్స్ ఇరాన్ నుంచి. మరి ఆ కండిషన్స్కి గల్ఫ్ దేశాలు కూడా సుముఖంగా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయన్నట్టు అర్థమవుతుంది. ఇటు ఖతర్ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ని ఇటు పబ్లిక్గానే, అంటే చర్చలు సైలెంట్గా మీడియేషన్ చేసి మాట్లాడుకున్నది కూడా కాదు, ఒక స్టేట్మెంట్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే ప్రపంచ దేశాలు చూస్తున్న సమయంలో ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఖతర్ రిలీజ్ చేస్తుంది అంటే గల్ఫ్ దేశాలపైన అమెరికా ఇజ్రాయెల్ పట్టు కోల్పోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరో పక్కన ఒకసారి మనం చూస్తే కనుక ఒక క్వైట్ మీడియేటర్ కాకుండా ఖతర్ పబ్లిక్గానే ఇటు ఇంటర్నేషనల్ కమ్యూనిటీని వాళ్ళందరినీ కూడా కంపెల్ చేస్తుంది, వాళ్ళందరినీ కూడా కోరుతుంది. ఇజ్రాయెల్ ఏదైతే ఒక సీజ్ ఫైర్కి సంబంధించిన గతంలో చేసుకున్న ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఎలా రిపీట్ చేస్తుంది అటాక్స్ని అంటూ మొత్తానికైతే ఇంటర్నేషనల్ కమ్యూనిటీని కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అంటే UN కౌన్సిల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే ఇటు హెజ్బుల్లా ఇరాన్కి రిలేషన్స్ మనం చూస్తే 1979లో ఆయతుల్లా ఖమేనీకి సంబంధించిన రెజిమ్, ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఎజెండాని, వాళ్ళ స్ట్రాటజీని, వాళ్ళ గవర్నమెంట్ని అలాంటి గవర్నమెంట్ పరిసర ప్రాంతాల్లో, అంటే ఇటు లెబనాన్లో కూడా అలాంటి గవర్నమెంట్ నెలకొనాలి అన్న ఉద్దేశంతో లెబనాన్లో ఇటు హెజ్బుల్లాని పెంచి పోషించింది, హెజ్బుల్లాని తయారు చేసింది ఇరానే. అలాంటి లెబనాన్లో ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇప్పుడు దాన్ని ఖతర్ ప్రశ్నిస్తుంది. ఒక్కసారిగా గల్ఫ్ దేశాలు వాళ్ళ ఆలోచనని మార్చుకున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఖతర్కి సంబంధించిన ఆ లెటర్ ఏమంటుంది, ఆ లెటర్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ద స్టేట్ ఆఫ్ ఖతర్
ఒకసారి ఆ లెటర్ని చదువుదాం, ఒకసారి ఆ లెటర్ని చదివి చూసే ప్రయత్నం చేద్దాం. ద స్టేట్ ఆఫ్ ఖతర్ అంటూ ఒక లెటర్ని రిలీజ్ చేశారు. ఆ లెటర్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ లెటర్లో చాలా క్లియర్గా వీ కండెమ్డ్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ఆన్ సదర్న్ లెబనాన్, అలాగే దోహాకు సంబంధించిన ఆ లెటర్లో డేట్తో పాటు ఆ లెటర్ ఉంది. ఆ లెటర్లో ఒక్కసారి ద స్టేట్ ఆఫ్ ఖతర్ స్ట్రాంగ్లీ కండెమ్స్ ద ఇజ్రాయెల్ అటాక్స్ ఆన్ సదర్న్ లెబనాన్. అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒకసారి చూస్తే హ్యుమానిటేరియన్ లా అండ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 1701, ఆ 1701కి సంబంధించిన ఆ హ్యుమానిటేరియన్ లాని ప్రస్తుతానికి వైలేట్ చేస్తుంది ఇజ్రాయెల్. ఆ లాని ప్రస్తుతానికి ఇజ్రాయెల్ వైలేట్ చేస్తుంది అంటూ మొత్తానికైతే ఇటు ఖతర్ చెప్పుకొస్తుంది. అలాగే ఒకసారి ద మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కాల్స్ ఆన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు ఫుల్ఫిల్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్ బై కంపెలింగ్ ద ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ అథారిటీస్ టు సీజ్ దేర్ రిపీటెడ్ అటాక్స్. సో మొత్తం మీద ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కూడా ఒక పిలుపునిస్తుంది ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి, అంటే ఇటు యుఎన్ కౌన్సిల్కి కావచ్చు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి కావచ్చు, అలాగే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి, వీటన్నిటికీ కూడా ఒక విన్నపాన్ని ఇస్తుంది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. దీంట్లో కలగజేసుకోవాలి. ఇజ్రాయెల్ ఏదైతే సదర్న్ లెబనాన్లో ఏదైతే ఆక్యుపేషన్స్ అంటే ఆక్రమించిందో, అక్కడ ఆక్రమించి రిపీటెడ్గా అటాక్స్ ఏవైతే చేస్తుందో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి, ఇజ్రాయెల్ని వెనుకకు తగ్గాలి అంటూ చెప్పాలి ఇంటర్నేషనల్ కమిటీ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే ఒకసారి చూస్తే ద మినిస్ట్రీ అఫర్మ్స్ ద స్టేట్ ఆఫ్ ఖతర్స్ అన్వేవరింగ్ స్టాండ్స్ టువర్డ్స్ ద రిపబ్లిక్ ఆఫ్ లెబనాన్, its unity, sovereignty and territorial integrity, and its full support for all efforts that enhance its stability and prosperity. సో మొత్తం మీద లాస్ట్ ప్యారోలో మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. ఇటు ద మినిస్ట్రీ అఫర్మ్స్ అంటే మరొకసారి కన్ఫర్మ్ చేస్తుంది ఏంటి అంటే స్టేట్ ఆఫ్ ఖతర్ స్టాండ్స్. మా స్టేట్ ఆఫ్ ఖతర్ అనేది ఖచ్చితంగా ఇటు రిపబ్లిక్ ఆఫ్ లెబనాన్కి సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన యూనిటీని కానీ సావర్నిటీని కానీ సార్వత్రిక భౌమ, అలాగే ఆ యూనిటీ, ఆ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఇంటిగ్రిటీని కానీ వీటన్నిటిని కానీ మేము ఫుల్గా సపోర్ట్ చేస్తున్నామంటూ ఇటు ఖతర్ అయితే స్టేట్మెంట్ చేసుకొచ్చింది. సో మొత్తం మీద వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇటు హెజ్బుల్లా అంటే దేవుడి పార్టీ అంటున్నారు, అంటే దాని అర్థం ఆ భాషలో దాని అర్థం గాడ్స్ పార్టీ ఆఫ్ ద గాడ్. సో మొత్తం మీద ఇటు ఒక షియా ముస్లింకి సంబంధించిన కంట్రీ అని చెప్పొచ్చు. అలాగే హెజ్బుల్లా గురించి మాట్లాడుకుంటే ఒక షియా ముస్లిం కమ్యూనిటీ, ఇటు ఇరాన్లో ఉన్నది కూడా షియా ముస్లిం కమ్యూనిటీ, అలాగే లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా కూడా ఒక షియా ముస్లిం కమ్యూనిటీ. ఈ షియా ముస్లిం కమ్యూనిటీకి దీన్ని 1980లో ఇరాన్ సహాయంతోనే స్థాపించారు. దాని తర్వాత దీనికి ప్రధాన మద్దతుదారులు ఎవరు అనంటే దీనికి ఇరాన్ నుండి భారీగా నిధులు అందుతుంటాయి. అలాగే దీనికి వెపన్స్, ఆయుధాలు కావచ్చు, అలాగే శిక్షణ ట్రైనింగ్ కూడా ఇటు ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వీళ్ళే దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తారు, వెపన్స్ ఇస్తారు, అలాగే వీళ్ళకి కావాల్సిన ఫండ్స్ని కూడా సమకూర్చుతూ ఉంటారు. అలాగే అందుకే ఇరాన్కు ఒక అత్యంత బలమైన ఒక గ్రూప్ అని చెప్పేసి ఈ హెజ్బుల్లాని పిలుస్తుంటారు, ఒక ప్రాక్సీ గ్రూప్ అంటారు. అలాగే యాక్సియోమ్ ఆఫ్ రెసిస్టెన్స్లో కూడా ఈ హెజ్బుల్లా ఒక భాగం అని చెప్పుకోవచ్చు. అలాంటి హెజ్బుల్లా దగ్గర ప్రస్తుతానికి ఇటు లెబనాన్ అధికారిక సైన్యం కంటే ఎక్కువ ఆయుధాలు, హెజ్బుల్లా దగ్గర ఇటు లెబనాన్ ఆఫీషియల్ గవర్నమెంట్కి సంబంధించిన వెపన్స్ కంటే కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ వెపన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఎక్కువ ఆయుధాలు, అలాగే మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకసారి మనం చూస్తే హెజ్బుల్లా ఇటు లెబనాన్ బార్డర్స్ నుంచి, సరిహద్దుల నుంచి ఇటు ఇజ్రాయెల్ పైకి క్షిపణులు, అలాగే అంటే మిసైల్స్, అలాగే డ్రోన్స్ వీటన్నిటితో కూడా దాడులు చేస్తుంది. దీనికి రివెంజ్గా ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన భారీగా బాంబుల వర్షాన్ని కురిపిస్తుంది. సో మొత్తం మీద ఇటు హెజ్బుల్లా మీద చేస్తున్న అటాక్స్, అలాగే లెబనాన్ మీద చేస్తున్న అటాక్స్ని ఇప్పుడు ఖతర్ ఇన్వాల్వ్ అవుతుంది. ఖతర్ దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవుతామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఖతర్కి సంబంధించిన గ్యాస్కి సంబంధించిన ఆ షిప్పింగ్ స్టేషన్ని కూడా మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఖతర్ ఇప్పుడు ఇలాంటి ఒక స్టాండ్ పబ్లిక్గానే తీసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గల్ఫ్ కంట్రీస్ ఇటు ఇజ్రాయెల్కి అమెరికాకి సపోర్ట్ని విరమించుకోబోతున్నాయా?
అన్న వాదన ప్రస్తుతానికి అయితే ఇంటర్నేషనల్ మీడియాలో ప్రస్తుతానికి చర్చనీయాంశంగా అయింది. ఎంతమంది ఇటు డిఫెన్స్కి సంబంధించిన అనలిస్టులు అలాగే ఇటు ట్రేడ్కి సంబంధించిన అనలిస్టులు కూడా ఇది బిగ్ ట్విస్ట్ అని చెప్తున్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో ఇటు గల్ఫ్ దేశాలు ఒక్కొక్కటిగా ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్కి వీటికి కొంత దూరంగా ఉండబోతున్నాయా, వాళ్ళకి సంబంధించిన ఆర్మీ బేసెస్ నేవీ బేసెస్ని కూడా తొలగించాలని రాబోయే రోజుల్లో కోరే అవకాశం ఉందా? మరోపక్కన రైట్ సైడ్ విజువల్స్లో మనం చూస్తాం ఇటు హెజ్బుల్లాకు సంబంధించిన భవనాలు కావచ్చు, ఆ సిటీస్ పైన కూడా ఇటు ఇజ్రాయెల్ చేసిన దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. దాదాపు 8 లక్షల మంది ప్రజలు అక్కడి నుంచి వైదొలగాలంటూ ఇటు ఇజ్రాయెల్ హెచ్చరికలను జారీ చేసింది. ఎక్కువ శాతం ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులు ఏదైతే ఇటు లెబనాన్ మీద చేస్తున్న దాడుల్లో మనం చూస్తే కనుక సాధారణంగా ఇవన్నీ చేస్తున్న దాడుల లొకేషన్స్ సివిలియన్ ఏరియాస్, హై డెన్సిటీకి సంబంధించిన సివిలియన్ ఏరియాస్, అంటే తక్కువ పరిమాణంలో ఎక్కువ జనాలు ఉన్న అలాంటి లొకేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? గల్ఫ్ దేశాలు అమెరికాకి అలాగే ఇజ్రాయెల్కి వాళ్ళ మద్దతుని వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? అలాంటి సిచ్యువేషన్ నెలకొందని మీకు అనిపిస్తుందా? ఖతర్ చేసిన ఈ స్టేట్మెంట్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? రానున్న రోజుల్లో ఇటు ఇరాన్ పైచేయి చూపించబోతున్నట్టు చాలా క్లియర్గా ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. واضح في صف بنايات، هل عم لك يعني في صف بنايات نزل 2 أو 3 بكل هالقوة وكمية